तेलंगाना में आज से ज़रई अराजियात के रजिस्ट्रेशन का आगाज़ हो चुका है। गैर ज़रई अराजी मकान फ्लैट के रजिस्ट्रेशन के अमल में मज़ीद 15 से 20 दिन की ताख़ीर बताई जा रही है। नए रेवेन्यू कानून के तहत धरानी पोर्टल शुरू किया गया है। इस पोर्टल में ज़रई और गैर ज़रई अराजियात को अलग अलग अपलोड किया जाएगा। पोर्टल में जायदाद के मालिक के अलावा वर्षा की तफसीलात दर्ज की जा रही है। नए कानून के तहत तहसीलदारों को जॉइंट सब रजिस्ट्रार का दर्जा दिया गया है। 570 तहसील ऑफिसों में ज़रई अराजी का रजिस्ट्रेशन हो रहा है। हर एक तहसीलदार को एक दिन में 10 रजिस्ट्रेशन की सहूलत फराहम की गई है। रजिस्ट्रेशन के लिए पहले स्लॉट बुकिंग करना होगा। आधे घंटे में रजिस्ट्रेशन और मोटेशन का अमल मुकम्मल करना होगा। रजिस्ट्रेशन धरानी पोर्टल के जरिए किया जा रहा है। पट्टा पासबुक फौरी जारी कर दिया जाएगा। गैर ज़रई अराजियात के मालिकीन को मैरून कलर का पट्टा पासबुक दिया जाएगा। ఏముంది అంటే 4 పద్ధతి స్టార్ట్ అయింది. ఒక సేల్, రెండోది మన ఎవరికి గిఫ్ట్ అవసరం ఉంటే గిఫ్ట్ చేయడం, అదే విధంగా మూడోది సక్సెషన్, ఎవరు చనిపోతే వాళ్ళకి, తర్వాత ఫ్యామిలీలో పార్టిషన్ ఉంటే పార్టిషన్. ఈ 4 పద్ధతి స్టార్ట్ అయింది. అన్ని బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా జరుగుతుంది. అందుకే చాలా ఒక మంచి పద్ధతి ఉంది. ఎవరికి ఫ్రాడ్ ఇట్లాంటి జరగదు. ఎవరు బయర్ ఉన్నారు, సెల్లర్ ఉన్నారు, విట్నెస్ ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారు, అదేవిధంగా ఆపరేటర్ ఉన్నారు, అందరూ వేలుముద్ర పెడితే ఆధార్ ద్వారా ఈ పని జరుగుతుంది. तेलंगाना के हल्के असम्बली दोबाग के ज़मीनी इंतखाबात के लिए कल सुबह से पोलिंग का आगाज़ होगा। इलेक्शन कमीशन ने तमाम तर तैयारियां मुकम्मल कर ली हैं। पोलिंग सेंटर पर कोविड-19 की गाइडलाइन पर अमल किया जाएगा। पोलिंग अफसर पोलिंग सेंटर रवाना कर दिए गए हैं। आवाम को बेखौफ खतर हक़ रायदही का इस्तेमाल करने की अपील की गई है। सिक्योरिटी के कड़े बंदोबस्त किए गए हैं। हुकूमत ने हल्के में तमाम सरकारी और खानगी इदारों को तातील का ऐलान किया है। टीआरएस के रुकन असम्बली एस रामलिंगा रेड्डी की मौत के बाद ज़मीनी इंतखाबात हो रहे हैं। टीआरएस ने मरहूम की अहलिया सुजाता को उम्मीदवार बनाया है। कांग्रेस ने श्रीनिवास रेड्डी को और बीजेपी ने रघुनंदन राव को इंतखाबी मैदान में उतारा है। 10 नवंबर को वोटों की गिनती की जाएगी। दोबाग असम्बली के ज़मीनी इंतखाबात से एक दिन पहले और जीएचएमसी इलेक्शन के ऐलान से कबल बीजेपी को ज़बरदस्त झटका लगा है। तेलंगाना बीजेपी के सीनियर लीडर व तर्जुमान श्रीधर रेड्डी अपने हामियों के साथ टीआरएस पार्टी में शामिल हो गए। श्रीधर रेड्डी ने तेलंगाना भवन तक रैली निकाली। तेलंगाना राष्ट्र समिति के कारगुजार सदर के तारक रामाराव ने उन्हें पार्टी में शामिल किया। उन्होंने कहा कि केसीआर की क़यादत में रियासत की तरक्की को देखकर वो पार्टी में शामिल हुए हैं। इस मौके पर केटीआर ने मरकजी हुकूमत को तनकीद का निशाना बनाया। मंत्री గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వారి అడుగుజాడల్లో ఇవాళ యువ నాయకులుగా మరి కేటీఆర్ గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేతిలోనే, చంద్రశేఖరరావు గారి యొక్క చేతిలోనే, వారి సారథ్యంలోనే, కేటీఆర్ గారి యొక్క సారథ్యంలోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి సంబంధించినంత వరకు అది హైదరాబాద్ మహానగరమే కావచ్చు, ఇంకా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలే కావచ్చు, అడుగడుగున మన పార్టీ, మన ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఏ ఎన్నిక వచ్చినా, ఏ పరీక్ష వచ్చినా ప్రజల ఆశీర్వాదం మనకే ఉన్నది తప్ప అవతల వారు ఎన్ని గొంతులు దించుకున్నా, సోషల్ మీడియాలో ఎన్ని విన్యాసాలు చేసినా, డబ్బాలో రాళ్ళే చూపినట్టు ఎంత పోజులు కొట్టినా, ఎన్ని డైలాగులు కొట్టినా చేయగలిగింది ఏమీ లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా శ్రీధర్ రెడ్డి గారికి, మహేందర్ యాదవ్ గారికి, వారి వెంబడ వచ్చిన మిత్రులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే గోపీనాథ్ గారు చెప్పినారు, మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా 60 లక్షల కుటుంబ సభ్యులున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా ఇంకొకరు అండగా ఉండి ఆదుకుంటూ, ఎవరికి కష్టం వచ్చినా మరొకరు దగ్గర ఉండి, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా అండగా ఉండి ఒకరికొకరు అండగా ఉంటూ ముందుకు పోదాం. ప్రజల ఆశీర్వాదం కోసం తప్పకుండా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా పార్టీలో రాబోయే రోజుల్లో ప్రజాసేవలో మరింత
నిమగ్నమై ముందుకు పోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ तेलंगाना आईसेट 2020 के नतायज का ऐलान कर दिया गया है। तेलंगाना हायर एजुकेशन काउंसिल के चेयरमैन पापी रेड्डी ने नतायज जारी किए। क्वालिफाई होने वाले उम्मीदवारों का तनासुब 90.28% दर्ज किया गया है। उन्होंने बताया कि 58,392 अफराद ने आईसेट में शिरकत के लिए रजिस्ट्रेशन करवाया था। 45,975 अफराद ने इम्तिहान में शिरकत की और 41,506 उम्मीदवारों को क्वालिफाई करार दिया गया है। ర్యాంక్స్ ప్రాసెస్ అంతా కూడా చేసేసి వీళ్ళు అడ్మిషన్స్ ప్రాసెస్ కోసం ఎంసెట్ కార్యాలయానికి పంపడం జరుగుతుంది. అయితే ఈ ఐసెట్ అడ్మిషన్స్ అనేవి ఈ అన్ని యూనివర్సిటీల యొక్క కనీసం రెగ్యులర్ ఫలితాలు ఏవైతే మన ఎగ్జామ్స్ అయినాయో అన్ని యూనివర్సిటీలు కూడా BA, BSc, BCom ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మొత్తం కండక్ట్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు రిజల్ట్స్ వాల్యుయేషన్ రిజల్ట్స్ ప్రాసెస్ జరుగుతున్నది. మేము 10th తర్వాత నుంచి వెళ్ళి ఈ ఎడ్సెట్, ఐసెట్, లాసెట్ ఇవన్నిటి కూడా అడ్మిషన్ ప్రక్రియ మొదటి దశ మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వీళ్ళకైతే ఉన్నాయో మిగతా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీలైన అంటే సప్లిమెంటరీ వాళ్ళ బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళకు ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్లో వాళ్ళకు కూడా అవకాశం కల్పించి ఈ 2020-21 ఈ విద్యా సంవత్సరం లేదా అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా నష్టపోకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తుంది. आंध्र प्रदेश और तेलंगाना हुकूमतों ने बैन रियासती और आरटीसी बस खदमात शुरू करने का फैसला लिया है। आज हैदराबाद के खैरताबाद में वाक़ ट्रांसपोर्ट ऑफिस में एपी और तेलंगाना के ट्रांसपोर्ट हुक्काम की मीटिंग हुई। इस मीटिंग के दौरान दोनों रियासतों ने बस खदमात शुरू करने के मामले पर मुआहदा किया। इस मुआहदे के तहत तेलंगाना आरटीसी 826 बसें एपी में चलाएगी, जबकि एपी हुकूमत तेलंगाना में 638 बसें चलाएगी। इस मौके पर तेलंगाना के वजीर ट्रांसपोर्ट, दोनों रियासतों के ट्रांसपोर्ट कमिश्नर और दीगर मौजूद थे। బస్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, ఇంటర్స్టేట్ బస్సెస్. దాంట్లో ఏపీ అండ్ తెలంగాణ మధ్య సిరీస్ ఆఫ్ డెలిబరేషన్ జరిగినాయి. గైడెన్స్ ఆఫ్ అవర్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్. ఈ ఎండి గారు కూడా చాలా కృషి తీసుకొని ఎఫర్ట్ తీసుకొని అక్కడ నుంచి ఎన్నో డెలిబరేషన్ ఈడీ లెవెల్ కూడా డెలిబరేషన్ జరిగినాయి. ఈ రోజు అక్కడ నేనే ఒక కిలోమీటర్ వైజ్ ప్యారిటీ, రూట్ వైజ్ ప్యారిటీ వచ్చింది. చాలా సంతోషం, ఎందుకంటే రెండు స్టేట్స్ మీద అదే ప్రిన్సిపల్తోని మనం బస్సులు నడవాలా. ఇలాగే ఏపీ ప్రకారం మిగతా దాంట్లో కూడా లారీలో కూడా సింగిల్ పాయింట్ ట్యాక్సేషన్, ఇలాగే వేరే ప్రైవేట్ వెహికల్స్లో కూడా మనం తప్పకుండా అది కూడా త్వరగా ఫైనలైజ్ చేస్తాం. విత్ ద సేమ్ ప్రిన్సిపల్, పబ్లిక్కి కన్వీనియన్స్ ఉండాలి, పబ్లిక్కి బెనిఫిట్ అలా ఉద్దేశంతో తప్పకుండా ముందుకు వెళ్తాం. शहीद कर्नल संतोष बाबू की बेवा ने आज तेलंगाना के जिला यादाद्री भोंगीर की ट्रेनी डिप्टी कलेक्टर के तौर पर ओहदे की जिम्मेदारी संभाल ली। चीफ सेक्रेटरी सोमेश कुमार ने इस सिलसिले में अहकाम जारी किए थे। वाज़ेह कि तेलंगाना के सूर्यापेट से ताल्लुक़ रखने वाले कर्नल संतोष बाबू की मौत हिंद चीन सरहद पर तसादुम में हुई थी। तेलंगाना हुकूमत ने इनको खराज पेश करते हुए संतोष बाबू के ख़ानदान के लिए 5 करोड़ रुपए, उनकी अहलिया को ग्रुप 1 की मुलाजमत और जुबली हिल्स में 711 मुरब्बा गज पर मुश्तमिल ज़मीन फराहम की थी। कर्नल संतोष की अहलिया संतोषी को यादाद्री में तैनात किया गया है। उन्होंने क़ब्ल-अज़ीं कमर्शियल टैक्स ऑफिसर के ओहदे को कबूल किया था। तहम बाद ग्रुप 1 कैडर में उन्होंने डिप्टी कलेक्टर की मुलाजमत देने की ख्वाहिश की थी। रियासती हुकूमत ने इस ख्वाहिश को कबूल कर लिया। कर्नल संतोष की मौत लद्दाख की गुलवान वादी में 15 जून को चीन के फौजियों के साथ हुए तसादुम में हो गई थी। AIKSCC की तर्जुमान पी पद्मा ने कहा कि 5 नवंबर को मुल्क भर में मरकजी हुकूमत के खिलाफ एहतजाज की कॉल दी गई है। उन्होंने बताया कि मरकज़ के किसान मुखालिफ कवानीन के खिलाफ 5 नवंबर को रास्ता रोको प्रोग्राम मुनक़्क़िद किया जा रहा है। उन्होंने इस प्रोग्राम को कामयाब बनाने की आवाम से अपील की है। నవంబర్ 5వ తారీఖున రాస్తా రోకో కార్యక్రమాన్ని నిర్వహించటం ద్వారా దేశవ్యాపితంగా మోడీ సర్కారు తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోమని చెప్పి పెద్ద ఎత్తున రైతాంగం, వినియోగదారులు, సామాన్య ప్రజానీకం ఈ రాస్తా రోకో కార్యక్రమం ద్వారా వ్యక్తం చేయటానికి సిద్ధం కమ్మని
అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. మన రాష్ట్రంలో కూడా జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి రైతాంగం పూనుకుంటుంది. बीजेपी लीडरों की गिरफ्तारी के खिलाफ रियासत के मुख्तलिफ मकामात पर एहतजाज किया गया। एहतजाजियों को पुलिस ने हिरासत में लेकर दूसरे मकाम पर मुंतकिल किया। हैदराबाद के सरकारी दफातर, वज़ीर आला की क़यामगाह, प्रगति भवन और दीगर मकामात पर पुलिस का भारी बंदोबस्त देखा गया। बीजेपी के दफ्तर के करीब भी पुलिस का भारी बंदोबस्त देखा गया। हुक्मरान जमात TRS के हेडक्वार्टर्स तेलंगाना भवन, DGP के दफ्तर के करीब भी पुलिस देखी गई। बीजेपी की जानिब से सरकारी दफातर की मुहासरे की कोशिश के खिलाफ ये भारी बंदोबस्त किया गया है। रियासत के मुख्तलिफ मकामात से बीजेपी कारकुनों ने पुलिस रवैया और हुकूमत के खिलाफ एहतजाज किया। तेलंगाना में ताज़ा 992 कोरोना के मुस्बत मामले सामने आए हैं। रियासत में मुतासरीन की तादाद 2,40,970 हो गई है। मरने वालों की तादाद 1,348 हो गई है। रियासत में कोरोना के 17,630 अफराद ज़ेर इलाज हैं। अब तक 2,21,992 अफराद शिफायाब हो चुके हैं। तेलंगाना में 43,49,309 नमूनों की जांच हो चुकी है। वक्त एक ब्रेक के बाद रुख करेंगे आंध्र की खबरों का।